నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా ముఖ్యాంశాలు. హుస్నాబాద్ లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. డిఆర్సీ సమావేశంలో పాల్గొన్న శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి. గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి 135 కోట్ల బడ్జెట్ ఆమోదించామన్న మేయర్ గుండు సుధారాణి. జిల్లాలో పెన్షన్ల పంపిణీ సజావుగా సాగుతుందన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యతగా మాట్లాడాలని హితవు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. కార్యకర్తలతో కలిసి స్థానిక ఎల్లమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హుస్నాబాద్ లో రేపు జరగనున్న ముఖ్యమంత్రి భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. మంగళే నీరాజనం సమర్పయామి. మంగళం తిరుపతి కలెక్టర్ కార్యాలయంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిన డిఆర్సీ సమావేశంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి పాల్గొన్నారు. నియోజకవర్గంలోని పలు సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. గ్రేటర్ వరంగల్ 66 డివిజన్లకు సంబంధించిన 135 కోట్ల బడ్జెట్ను కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన సమావేశానికి ప్రజాప్రతినిధులు, కమిషనర్, అధికారులు హాజరయ్యారు. తుఫాన్ బాధితులకు 15,000 చొప్పున సాయం, నెల రోజుల రేషన్ ఉచితంగా అందించామని మేయర్ చెప్పారు. ముంపు నివారణ కోసం చెరువుల అభివృద్ధికి 1,200 కోట్ల డిపిఆర్ సిద్ధం చేశామని, తడి పొడి చెత్త సేకరణ ప్రత్యేక అధికారులను నియమించి నగర శుభ్రతపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. దాదాపు 130 కోట్లతోటి అభివృద్ధి పనుల కోసం తీర్మానాలు చేసుకోవడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అక్కడ నిధులను కేటాయించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు, మంత్రివర్యులు అందరి సహకారంతో ఈ యొక్క సమావేశంలో నిధులను కేటాయించడం జరిగింది. ప్రధానంగా ఉన్న అంశం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు మొన్న మోందా తుఫాన్ వచ్చినప్పుడు వెంటనే స్పందించి అక్కడ పర్యటించి అక్కడున్న ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ భరోసా కల్పించే విధంగా వాళ్ళందరికీ అండగా నిలుస్తానని చెప్పడం జరిగింది. ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా వెంటనే ప్రతి ఇంటికి వరద గురైన ప్రతి ఇంట కూడా తీసుకొని ఈ చెరువుల యొక్క క్యాచ్మెంట్ ఏరియాలతోటి డిపిఆర్ తయారు చేసుకొని ఇరిగేషన్ మరియు కన్సల్టెంట్ సహకారంతో కార్పొరేషన్ తయారు చేసుకొని దాన్ని ఈఎన్సీ గారి దగ్గర ఉంది ఆ ఫైల్. దాన్ని అక్కడ కూడా స్టడీ చేసిన తర్వాత మళ్ళీ ఈ మధ్యలో వర్కులు చేయటం, అవి మళ్ళా పెరగటం వల్ల పనులు కూడా ఎక్కడ ఆగకుండా వాటికి కూడా ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏ విధంగా చేయాలి అనే దాని మీద నిధులు ఎంత నష్టం జరిగిందో ఇంకా వాటి ప్రపోజల్స్ పంపమంటే అవి కూడా పంపడం జరిగింది. అవి కూడా రేపో మాపో వాటి మీద కూడా నిర్ణయం తీసుకుని క్రిటిసైజ్ చేసుకుంటూ పోతుంటేనే బాగా జరుగుతుంది. ఏది నోరు తెరిస్తే అబద్ధాలతోటి మాయమాటలు చెప్పి కడుపులు నింపుతుంది తప్ప చేతలలో ఎక్కడ కూడా 1% కూడా చేయలేకపోయిన అసమర్థులు. ఇవాళ ఇంత కష్టకాలంలో ఇన్ని అప్పులున్నా మేము ఎన్ని. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పరిధిలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ సజావుగా జరుగుతోంది. ఉదయం 10 గంటలకే మొత్తం 79% పెన్షన్ లబ్ధిదారులకు పంపిణీ అయిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు.
గాంధీపురం 1లోని 78 ఏళ్ల నామాల రామాయమ్మ ఇంటి వద్దకే కలెక్టర్ స్వయంగా పెన్షన్ సొమ్ము పంపిణీ చేశారు. ఇచ్చేటప్పుడు 99 అయిపోతుంది పోద్ది కదా వచ్చిందని. ఇప్పుడైతే 3 నెలలు అలా 3% ఉన్నారు. ఒకసారి చూసి కూడా ఫెయిల్ చేసిన తర్వాత ఆర్బీఎస్ లోకి వస్తుంది. రెండు ఫెయిల్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీరు దేని ద్వారా సార్? మీ లాగిన్ ద్వారా ఆర్బీఎస్ లో నా వెరిఫైర్ లాగిన్ వస్తుంది. ఇంకా ఐరిస్ ఫెయిల్ అయింది, ఇది ఫెయిల్ అయింది, రెండు ఫెయిల్ అయింది. స్వామి ఉన్నారండి, ఆయన రమ్మనండి. సో జ్యూస్ లోనే ఇంచుమించు లిక్విడ్ ఫార్ములానే ఫుడ్ ఇస్తున్నారు. అంటే అరుగుతుంది కానీ మాట్లాడలేకపోవడం, చేతులు కూడా అయిపోయిందా? మనము స్లాట్ ఎంత పర్సెంటేజ్? మంత్రి పొన్నం ప్రభాకర్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై మండిపడ్డారు. ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావని బాధ్యతగా మాట్లాడడం నేర్చుకోవాలన్నారు. ఏదో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే తెలంగాణ వాళ్ళ దిష్టి తగిలిందని చెప్పడం సరైంది కాదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై వారి మిత్రపక్షం బీజేపీ స్పందించి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కూడా ఒక అన్నదమ్ముల భావంతో ఉండేటువంటి రాష్ట్రాలు. తెలంగాణ తుఫాన్లో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల తప్పు పడతలేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్ళ దృష్టి కలిగిందంటే ఆయన వివేకవంతుడో అవివేకవంతుడో నాకు తెలియదు. నేను ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. స్వయంగా భారతీయ జనతా పార్టీ తుఫాన్ వస్తే తెలంగాణ మొన్న హుస్నాబాద్ కూడా మునిగింది. మేమేం ఆంధ్రప్రదేశ్లో తప్పు పడతలేదు, ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తూ ఉన్నాం. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం. వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో ఇటువంటి వివక్షపూరిత మాటలు మాట్లాడద్దు, విజ్ఞతగా వ్యవహరించు. ఉప ముఖ్యమంత్రి అయినా ఇంకా సినిమా నటుడు కాదు, కొంత బాధ్యతగా మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణ, ఆంధ్ర కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం జరగాలి తప్ప ఇటువంటి వైషమ్యాలను దృష్టించేటువంటి మాటలు మాను. కాకినాడ జిల్లాలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని డిఎంహెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్ ర్యాలీ ప్రారంభించి ఎయిడ్స్ అవగాహనపై ప్రతిజ్ఞ చేశారు. కలెక్టరేట్ హాల్లో ఎయిడ్స్ బాధిత చిన్నారులకు పోషకాహార కిట్లు పంపిణీ చేయగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు జ్ఞాపికలు అందజేశారు. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం రోజునే ట్రైనీ కలెక్టర్ మనీషా పుట్టినరోజు కావడంతో ఈ సందర్భంగా ఎయిడ్స్ వ్యాధి బారిన పడిన విద్యార్థులతో కలిసి ఆమె కేక్ కట్ చేశారు. అనంతరం సహపంక్తి భోజనంలో పాల్గొన్నారు. అది అక్కడ వదిలే బాబు. జీ సూర్యప్రకాష్, జీ సూర్యప్రకాష్, నిషేత ప్రవీణ్ ఏ స్క్వేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ములుగు జిల్లా పరిధిలోని 40 ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు కెరీర్ గైడెన్స్ పై ఒక్కరోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్ మాట్లాడుతూ విద్యార్థులకు కెరీర్ ఎంపికలో స్పష్టత, దిశానిర్దేశం అత్యంత ముఖ్యమని గుర్తు చేశారు. స్టూడెంట్ we want to change, so please support them in that particular aspect. మీ ఆధ్వర్యంలో కూడా మీరు చేస్తే మీరు జీవితం మొత్తం ఇదే గుర్తు పెట్టుకుంటారు. అరే నాకు ఒక స్టూడెంట్ ఉండే, ఆయన ఇంత కష్టపడ్డాడు, ఇప్పటి వరకు మిడిల్ క్లాస్ ఆర్ లోవర్ మిడిల్ క్లాస్ పేరెంట్స్ ఆ ఫ్యామిలీ ఆ ఇన్కమ్ ఆ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ చూసి కష్టపడి మీరు చదువుని ఆధారం పెట్టుకుని మీరు ఒక జీవితం రూపొందుకున్నారు. మీరు మీ పిల్లలకి ఇంకా ఎక్కువ బెటర్ ఫ్యూచర్ ఇద్దామని అందరికీ ఉంది, నాకు కూడా అంతే. ఇప్పుడు వైల్ స్పీకింగ్ సేమ్ స్టోరీ, ఎస్పెషల్లీ ఇన్ గవర్నమెంట్ సెటప్ 99% ఆఫ్ ద పీపుల్ ఆర్ ఆల్ ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్. వాళ్ళ ఇంట్లో ఫస్ట్ వాళ్ళే పాపం స్కూల్కి వస్తూ ఉంటారు. ఇప్పుడు కెప్ట్ ఆన్ సేయింగ్ వన్ పాయింట్, ఇఫ్ యూ రిమెంబర్, one student is enough అని కెప్ట్ ఆన్ రిపీటింగ్. వాట్ డస్ ఇట్ మీన్? ద పవర్ ఆఫ్ ఏమంటారు, మేనిఫెస్టేషన్. అంటే మా ఊర్లో ఒకళ్ళు ఇట్లా పాస్ అయ్యారు అంటే వాళ్ళని చూసి 10 మంది ఇన్స్పైర్ అవుతారు.
మీరు దిస్ ఇస్ అ వెరీ రెగ్యులర్ కామన్ ఫెనామినా. అరే వాళ్ళ కొడుకులు ఇట్లా చదివారంట, ఇక్కడ పోయారంట, అక్కడ పోయారంట, అరే వాళ్ళు యూఎస్కి పోతున్నారంట, నువ్వు ఎందుకు పోకూడదు, అరే వాళ్ళు చదివి పోలీస్ అయ్యారంట, నువ్వు ఎందుకు అవ్వకూడదు. దిస్ విల్ కమ్, ఇట్ ఆల్వేస్ కమ్స్. కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం కాండ్రకోడ రైతు సేవా కేంద్రాన్ని రాష్ట్ర సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ పరిశీలించారు. కేంద్రంలో నిల్వ ధాన్యంతో తేమ శాతం పరిశీలించారు. చైర్మన్ మాట్లాడుతూ రైతులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే ధాన్యం విక్రయించాలన్నారు. ఖరీఫ్ సీజన్ ముగిసే వరకు డ్రై మిషన్ ఏర్పాటు చేయబడుతుందని, యూరియా కొరత సమస్యపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేను రావటం జరిగింది. ఇక్కడ చూస్తే చాలామంది రైతులు పాపం ఈ వాతావరణం అనుకూలించకపోవటం వలన ధాన్యాన్ని కళ్ళాల్లో ఉంచుకొని దాన్ని మీద టార్పాలిన్స్ కప్పుకొని పాపం ఆ కళ్ళాల చుట్టూ నిద్రాహారాలు మానేసి అక్కడే ఉన్నారు. వాళ్ళు ఎన్నాళ్ళు కలిసి పండించినటువంటి 4 నెలల శ్రమ ఈ రోజున ఈ వర్ణదేవుడు మనకి కరుణించకపోవటం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళు బాగా ఇబ్బందులు చూసి నేను స్వయంగా కళ్ళాల్లోకి వెళ్ళి పరీక్ష చేశాను. కొన్ని వాసులు అయితే మనం అనుకున్నటువంటి తేమ శాతంలో ఉన్నాయి. అవి ఇమీడియట్గా మిల్లర్స్, ఎందుకంటే ఎలా ఉంటుందో తెలియదు. ఒక 2 రోజులు ఆగితే ఖచ్చితంగా వర్షం తగ్గిపోతుంది. రేపటికే మనకి మార్పు కనపడవచ్చు. తర్వాత అప్పుడు మనం అనుకున్న శాతం తేమ వచ్చేస్తుంది. మీకు అనుకున్న గిట్టుబాటు ధర మేము ఈ రోజున ఇచ్చేటువంటి కండి. దళారులను ఎంకరేజ్ చేయకండి. ప్రతి గింజ, మీరు పండించిన ప్రతి గింజకి గిట్టుబాటు ధర ఇచ్చేది కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వంలో రైతు పక్షపాత ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. కాబట్టి మీరు ఎక్కడా కూడా నిరుత్సాహపడకుండా చూడండి. చాలామంది అడిగారు యూరియా కొరత ఉందని చెప్పేసి. రేపు రాబో పంటకి మీకు యూరియా కొరత లేకుండా ప్రభుత్వం ప్రణాళిక అయిపోతుంది. ఆ ప్రణాళికబద్ధంగా రైతులందరికీ మేము అండగా నిలబడతాం. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో గత నెల 24వ తేదీన చిన్నారిపై అత్యాచారం చేసి బావిలో పడేసిన కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు కేసు వివరాలను డీసీపీ భాస్కర్ వెల్లడించారు. బావిలో బాలిక మృతదేహం లభ్యమవడంతో పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టామని డీసీపీ తెలిపారు. ఈ క్రమంలో చిన్నారికి పెదనాన్న అయ్యే శనిగారపు బాపు, ఉప్పారపు సతీష్ కదలికలపై అనుమానం వచ్చి విచారించి అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని తెలిపారు. ఎస్సీ కాలనీలో ఒక దురదృష్టకరమైన సంఘటన, ఒక అమానవీయమైన సంఘటన, మానవత్వానికి తీవ్రటి మచ్చైన ఒక బాలిక, 6 సంవత్సరాల బాలికని సొంత రిలేటివ్స్, దగ్గరి రక్త సంబంధికులే రేప్ చేసి చంపివేయడం జరిగింది. దీని వివరాలు 24th నవంబర్ సాయంత్రము మాకు 8:30 ప్రాంతంలో బాధితురాలి విక్టిమ్ యొక్క తండ్రి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాంట్లో వాళ్ళ ఇంటి పక్కనే ఆడుకుంటున్న తర్వాత ఉపారప్ సతీష్, అతను పక్కనే ఇంటి అతనే ఉంటాడు. ఇతనికి 40 సంవత్సరాలు. వీళ్ళిద్దరి చరిత్ర ఏమిటంటే, బాపుకు పెళ్ళయి 6 సంవత్సరాల క్రితం భార్య చనిపోయింది. ఈ ఉపారప్ సతీష్ A2కి పెళ్ళయి 9 సంవత్సరాల క్రితం భార్య వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇద్దరు ఒంటరిగా ఉంటారు. వీళ్ళు అండ్ ఎస్ఐ లక్సెట్టిపేట సురేష్ అండ్ ఎస్ఐ జన్నారం అనూష మరియు హెడ్ కానిస్టేబుల్ గౌసు, గంగానాయకు, వసంత్, జహీర్, ఆనంద్, మిగతా సిబ్బంది అందరూ దీంట్లో కష్టపడ్డారు. ఈ కేసులో మాత్రము ఖచ్చితంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా 100% ఈ నిందితులకు శిక్ష పడేంత వరకు గౌరవ సిపి గారు, మేము కంటిన్యూషన్ మానిటరింగ్ చేస్తాము. ఖచ్చితంగా ఆధారాలన్నీ, సైంటిఫిక్ ఆధారాలు కూడా సేకరించినాము. థ్యాంక్ యూ. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు, ఇతర అధికారులు ప్రజల నుంచి సమస్యలను స్వీకరించారు. డిఆర్ఓ వెంకట్రావు మాట్లాడుతూ సంబంధిత శాఖల అర్జీలను ప్రత్యేక దృష్టితో పరిశీలించి నిర్ణీత సమయంలో పరిష్కారం అందించాల్సిందని సూచించారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని అంబాగస్యేశ్వర ఆలయంలో ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో అష్టమి నుండి పౌర్ణమి వరకు వారం రోజుల పాటు శ్రీ దత్తాత్రేయ స్వామి చరిత్రను పారాయణం చేసే సంప్రదాయం కొనసాగుతుంది. మొదటి రోజునే భక్తులు మేడి చెట్టు కింద కొబ్బరికాయ నుంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అర్చకులు మేడి చెట్టు కింద గురు చరిత్ర పారాయణం చేస్తుండగా భక్తులు ఆసక్తిగా శ్రవణం చేస్తారు. దాదాపు 100 ఏళ్లుగా ఈ పారాయణ సంప్రదాయం కొనసాగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు. శివాలయ అర్చకులు వేమారపు మహేశ్వర్ శర్మ గారి ఆధ్వర్యంలో ఈసారి కూడా గురు చరిత్ర పారాయణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. అందరూ భావించుదురు నేను మృతినందితనై మీ పాద కమల దర్శనమైనది, నా మనస్సు సంతృప్తి నందినది, నా కష్టం తీరినది, ప్రాణం రక్షింపబడెను, మీ దర్శనం నాకు చూసి సకులతో. ఈ అంబాగస్తేశ్వర ఆలయం శివాలయం అంటారు, చెన్నూరు గ్రామం. ఈ గ్రామంలో దాదాపు ఒక 100 సంవత్సరాల నుంచి ఈ గురుచరిత్ర సప్తాహం అంటే 7 రోజులు ఈ గురుచరిత్ర కార్యక్రమం పారాయణం ఇక్కడ జరుగుతుంది. ఇంతకుముందు ఒక 70 సంవత్సరాల నుంచి జక్పెల్లి శాస్త్రులు అని కృష్ణయ్య గారు చెప్పేది. అయితే ఆ తర్వాత ఒక 2 సంవత్సరాలు మల్లప్ప సత్యనారాయణ శర్మ గారు చెప్పారు. ఆ తర్వాత నుంచి ఇప్పుడు ప్రస్తుతం నేను అందరూ భక్తి శ్రద్ధలతో వినడం అంటే ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, ఆ తర్వాత 1:30 నుంచి సాయంత్రం 5:30 వరకు కూడా అందరూ మంచి భక్తి శ్రద్ధలతో ప్రతి సంవత్సరం కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఆ యొక్క త్రిమూర్తి రూపమైనటువంటి దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులై తరించగలరని తెలియజేస్తున్నాం. షేర్లింగంపల్లి డివిజన్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ షేర్లింగంపల్లి ఆధ్వర్యంలో పాస్ట్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ జి బాబురావు సహకారంతో విద్యార్థులకు డిక్షనరీలు పంపిణీ చేశారు. కార్పొరేటర్ లయన్స్ క్లబ్ కింగ్స్ ప్రెసిడెంట్ రాగం నాగేందర్ యాదవ్, లయన్స్ 320 గవర్నర్ అమర్నాథ్ రావు డిక్షనరీలను విద్యార్థులకు అందించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ కష్టపడి చదివితేనే మంచి భవిష్యత్తు సాధ్యమని, ఉపాధ్యాయుల కోరిక మేరకు పాఠశాలకు 1 లక్షతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. మరి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు అమర్నాథ్ గారు, మరి వేదికను అలంకరించినటువంటి గవర్నర్ గారి సమక్షంలో చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా నేను రేపు ఎప్పుడైనా పర్లేదు మీకు 1 లక్ష రూపాయలు అదనం చేసిన 1 లక్ష రూపాయలు చెక్ పంపిస్తాను. రాబోయే రోజుల్లో మీరందరూ డాక్టర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఐఏఎస్ ఆఫీసర్లు, కలెక్టర్లుగా తీర్చిదిద్దాలని చెప్పి ఉపాధ్యాయులు వరకు మనం కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చిన లయన్స్ క్లబ్ వారికి అందరికీ శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా దండేపల్లిలో కోతులు, కుక్కల బెడదతో ప్రతినిత్యం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వాటి బెడద తీర్చిన వారికే పంచాయతీ ఎన్నికల్లో ఓట్లు వేస్తామని దండేపల్లి గ్రామస్తులు ప్రతినా పూనారు. దండేపల్లిలోని గాంధీ చౌక్ వద్ద స్థానిక యువత గ్రామస్తుల సమక్షంలో ఫ్లకార్డులతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఇటీవల గ్రామంలో కుక్కలు, కోతుల దాడిలో స్థానిక ప్రజలకు తీవ్ర గాయాలయ్యాయన్నారు. ఈ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు కోతులు, కుక్కల బెడద తీర్చాలని, వారికే తామంతా ఓట్లు వేసి గెలిపిస్తామని పేర్కొన్నారు. మన కోతుల బెడద అనేది ఇబ్బందులు బాగున్నాయి. ఈ సమస్యల వల్ల ప్రజలకు నేను న్యాయం చేస్తానని చెప్పేసి హామీస్తున్నాను. శాసనం 100% అయితే చేస్తాను. నేను ఎలాంటి ఇబ్బందులు కోతులు కానీ కుక్కలు కానీ అది న్యాయం చేస్తానని చెప్పి నాకు శాసక్తుల వరకు మీ సాధనం కావాలని కోరుతున్నాను. పరిధిలో ఉన్న కోతులు కానీ కుక్కలు కానీ ఇట్లా బెడద ఎంతో కొంత మా వార్డు మెంబర్లను కూడా వార్డు మెంబర్గా ఎన్నికైన తర్వాత ఎంతో కొంత తీర్చుదామని హామీ ఇస్తున్నాను. తీర్చిన వారికి, కోతుల బెడద, కుక్కల బెడద తీర్చిన వారికి, కుక్కల బెడద, కోతుల బెడద తీర్చిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల పాండవసిలో మహేష్ స్వామి ఆధ్వర్యంలో ఘనంగా మహాపడిపూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజలో గురుస్వాములు, కన్యస్వాములు, వస్తీవాసులు పలువురు పాల్గొన్నారు. అభిషేకం
అయ్యప్ప స్వామికి అభిషేకం చామంతి పూల వందనము మా స్వామి అయ్యప్ప 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 చామంతి పూల వందనమయ్య మా స్వామి అయ్యప్ప చామంతి పూల వందనము మా స్వామి అయ్యప్ప చామంతి పూల వందనమయ్య మా స్వామి అయ్యప్ప చామంతి పూల వందనము మా స్వామి అయ్యప్ప వందనము వందనమయ్య మా స్వామి. పటాన్ చెరువు డివిజన్ పరిధిలోని పలు కాలనీలను కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, హెచ్ఎండబ్ల్యూఎస్ మేనేజర్ అరుణ్ కుమార్, ఎస్ఎఫ్ఏ గోవింద్రతో కలిసి పరిశీలించారు. శాంతినగర్ కాలనీలో కాలనీ ప్రెసిడెంట్ అంజురెడ్డి, రవి మిల్క్స్ అజ్మత్ అజ్జు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు. అలాగే గోకుల్ నగర్ కాలనీలో కూడా డ్రైనేజ్ వ్యవస్థ పరిస్థితులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మేకల వెంకటేష్, సాయి సంతోష్ నందు కాలనీ వాసులు పాల్గొన్నారు. కాకినాడ జగ్గంపేటలో వివేకానంద స్కూల్లో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా జరిగిన అవగాహన కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఉమ్మి రఘురాం నేతృత్వంలో హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాప్తి నిరోధక చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు రూపొందించిన పోస్టర్లు, చార్ట్లు, నినాదాలు, చిన్న నాటికలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సొసైటీకి సర్వీస్ చేస్తూ అది వాళ్ళకి వచ్చి కుష్టి అని ఉండేది. వాళ్ళకు కుష్టి రోగం అంటే చేతులు, కాళ్ళు ఇవన్నీ కూడా కురుపుల కింద వచ్చేసి అలా ఒక్కొక్కటి పోవడం, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క రకమైనటువంటి వైరస్ రావడం, దానికి సంబంధించి మనం మెడిసిన్స్ కనిపెట్టడం, అవి క్యూర్ అవ్వడం అనేది జనరల్గా జరుగుతున్నటువంటి పరిస్థితి. మొన్న ఏదైనా మేడం చెప్పినట్టు కరోనా గురించి చాలా మంది చనిపోయారు, కానీ ఈరోజు కరోనా గురించి ఎవరు భయపడే పని లేదు, ఎందుకంటే దానికి ఒక మెడిసిన్ అనేది కనిపించింది. సో మెడిసిన్ లేకముందు చనిపోతారు అందరూ. తప్పు ఎవరిది అంటే అందరూ తప్పు చేసిన వాళ్ళు హెచ్ఐవి ఇన్ఫెక్షన్ అవుతారని కాదు కదా, తప్పు చేయలేటువంటి వ్యక్తులు కూడా హెచ్ఐవి వచ్చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం వాళ్ళని దగ్గర తీసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. వాళ్ళని ముట్టుకుంటే వచ్చేస్తున్నారో, వాళ్ళతో కలిసి మాట్లాడుతూ వచ్చేస్తున్నారో, వాళ్ళకి దగ్గర తుమ్ముతారో, మనకి అది అందుకుంటుందని అంటుకునేటువంటి వ్యాధి కాదు, ఇది అంటించుకునేటువంటి వ్యాధి. అందుకని సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలో ఏఆర్ హోమ్స్ పారిశ్రామికవేత్తల మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో 5 అంతస్తుల ఆధునిక వసతి గృహం నిర్మాణం పూర్తయింది. పూజారులు మరియు వ్యాపార సమాజానికి ఉపయోగపడేలా పూర్తిగా వారి స్వంత నిధులతో నిర్మించిన ఈ వసతి గృహంలో ఘనంగా గృహప్రవేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి శారదా పీఠాధిపతి ప్రత్యేక అతిథిగా హాజరై తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం గంగారం ఎక్స్ రోడ్ సమీపంలో మామిడి తోటలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కాకినాడ జిల్లాకు చెందిన పెడకాపు దరకొండ మామిడి చెట్లు కోసిన తర్వాత వాటిని ట్రాక్టర్తో లోడ్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే ట్రాలీని హైడ్రాలిక్ ద్వారా పైకి లేపిన సమయంలో ట్రాక్టర్ మరియు ట్రాలీ మధ్యలో నిలిచిన దరకొండపై ట్రాలీ డబ్బా పడిపోయింది. ఫలితంగా అతను వాటి మధ్య ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు. చెన్నూరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పెదకాపు దారకొండ కేసీతీమపేట తుని మండలం. ఎట్లా జరిగింది ప్రమాదం? ప్రమాదం అట్టగా అది ట్రాలీ పైకి లేచి ఉండగా లిఫ్ట్ పైప్ కిందకి లూజ్ చేస్తున్నాం, అది ఊడిపోయిందని ఫీడ్ చేయడానికి కానీ పోతుంటే సడన్గా ఇట్లా వెళ్ళేసరికి ఎంటే అది కింద జారి ఎంటే పడ్డది. అంతే సార్. ట్రాక్టర్ ట్రాలీ? అవును సార్, అంతే. ఎందుకు వచ్చింది ఇక్కడికి? మేము లేబర్ పని చేయడానికి వచ్చామండి. మామిడి తోటలు అవి కట్ చేయించుకొని పని చేసుకుంటాం సార్. చెట్లు కట్ చేస్తారు? అవును సార్, అవును. మొత్తం ఎంతమంది వచ్చారు?
నేను ప్రస్తుతానికి అయితే 5 ఉన్నాం సార్. తెల్లాపూర్ మున్సిపాలిటీ కొల్లూరు గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శరణ్య సత్య అన్వేష్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మహోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో గుడి చైర్మన్ గోపాలరావు మరియు గ్రామ పెద్దలు పాలకవర్గం పాల్గొన్నారు. వందే గురు పరంపర రామచంద్రాపురం మండలం కొల్లూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీభూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రతి నెల శ్రవణ నక్షత్రం రోజున స్వామివారు భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ ఆ యొక్క వైభవాన్ని చాటుతూ ఈ యొక్క గ్రామ యొక్క శ్రేయస్సుకు స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందని చెప్పి ప్రతి నెల కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఓం నమో వెంకటేశాయ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. హుస్నాబాద్లో పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. డిఆర్సీ సమావేశంలో పాల్గొన్న శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ రెడ్డి. గ్రేటర్ వరంగల్ అభివృద్ధికి 135 కోట్ల బడ్జెట్ ఆమోదించామన్న మేయర్ గుండు సుధారాణి. జిల్లాలో పెన్షన్ల పంపిణీ సజావుగా సాగుతుందన్న తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి పొన్నం ప్రభాకర్ బాధ్యతగా మాట్లాడారని హితవు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.